నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెను. పిల్లరా, దేవుని వాగ్దాన వాక్యము. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వస్తున్నప్పుడు ప్రభువు వారికి చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాట ప్రకారము ప్రభువే వారి పక్షమున యుద్ధం చేశాడు. ఈ రోజున మన యుద్ధములు, మన పోరాటములు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా మనము ప్రభువునకు అప్పగించిన ఎడల ఆయన మన పక్షముగా యుద్ధం చేస్తానని వాగ్దానం చేయుచున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా పక్షమున మీరు యుద్ధము చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. మీరు మా పక్షమున యుద్ధము చేస్తే విజయము తథ్యముగా మాకు లభిస్తుందని మేము నమ్ముచున్నాము. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. అయ్యా, వారి యొక్క పోరాటాలు మీరు ఎరిగిన దేవుడు, వారి యుద్ధము మీకు తెలిసిన ఆయన. అయ్యా, వారి ప్రతి పోరాటంలో జయం దయచేయండి. మీరే మహిమ పొందండి. మీ నామమునికే మహిమ చెల్లిస్తూ, మీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.